ఈ వేసవి సెలవుల్లో పిల్లలు మరియు ఉపాధ్యాయులకు ఉత్తేజం కలిగించేలా ఒక తమాషా ఫజిల్‌తో మీ ముందుకు వస్తున్నా. ఈ ఫజిల్ పేరు పదభ్రమకం. ఇంతకు మీకు పదభ్రమకం అంటే తెలుసా? నేను చెబుతాను. ఏ పదాన్నయితే ఎడమ వైపు నుంచి కుడి వైపుకు చదివినా, కుడివైపు నుంచి ఎడమ వైపుకు చదివినా ఒకే పదం వస్తుందో ఆ పదాన్ని పదభ్రమకం అంటాం. దీని ఇంగ్లీష్‌లో పాలిండ్రమ్ అని అంటాం. ఈ ఫజిల్‌లో మొత్తం 14 ప్రశ్నలు ఉంటాయి. ఈ ఫజిల్ ఆద్యంతం ఒక క్విజ్ మోడ్‌లో నడుస్తుంది. అంటే ప్రతి ప్రశ్నకు 5 సెకన్ల సమయం ఇవ్వడం జరుగుతోంది. 5 సెకన్ల లోపు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. 5 సెకన్ల తర్వాత ఆ ప్రశ్నకు మనం సమాధానాన్ని రివీల్ చేయడం జరుగుతోంది. ఇలా సమాధానాన్ని రివీల్ చేయడం వల్ల మీరు అనుకున్నటువంటి సమాధానం సరైనదో లేదో సరిచూసుకోవచ్చు. మరి ఈ క్విజ్‌ని స్టార్ట్ చేద్దామా? మొదటి ప్రశ్నను చూద్దాం. పిమ్మట. ఈ పదానికి సమాన అర్థం గల మరొక పదం మీరు చెప్పాలి. ఆ పదం ఎలా ఉండాలి అంటే పదభ్రమకం అయి ఉండాలి. మీకోసం టైమర్‌ని స్టార్ట్ చేస్తున్నా. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ముందుగా నేను మధ్యలో ఉన్న అక్షరాన్ని రివీల్ చేస్తున్నా. చూడండి. ర్వా అన్నమాట. ఇప్పుడు మొదటి అక్షరాన్ని రివీల్ చేస్తున్నా. త. అంటే మూడవ అక్షరం గూడా తప్పకుండా ఏమై ఉండాలి? త అయ్యుండాలి. ఇప్పుడు ఈ పదాన్ని చదవండి. అంటే ఎడమ వైపు నుంచి కుడివైపు చదువుతా. తర్వాత. ఇప్పుడు కుడివైపు నుంచి ఎడమ వైపుకు చదువుతున్నా. తర్వాత. చూడండి పదం మారలేదు కదూ! ఇలాంటి పదాల్ని మనం పదభ్రమకం అంటాం. ఈ క్విజ్ అంతా కూడా ఇదే మోడ్‌లో కొనసాగుతుంది. మరొక ప్రశ్నని చూద్దామా? వస్త్రము. మీ టైమర్‌ని ఆన్ చేస్తున్నా. దీనికి సమాధానం చూద్దామా? ముందుగా మధ్యలో ఉన్న అక్షరాన్ని రివీల్ చేశాను. తరువాత మొదటి అక్షరం, తరువాత మూడవ అక్షరం. వలువ. వస్త్రము అనే పదానికి సమాన అర్థం వచ్చే పదభ్రమకం వలువ. మరొక ప్రశ్నని చూద్దాం. సమీపము. మీకోసం టైమర్‌ని ఆన్ చేస్తున్నా చూడండి. మీ టైమర్ క్లోజ్ అయింది. ఇప్పుడు సమాధానాన్ని చూద్దాం. ర, స, స. ఇప్పుడు ఈ పదాన్ని చదువుదాం.
సరస. సమీపము అనే పదానికి సమానార్థం వచ్చే పదభ్రమకం సరస. ఇప్పుడు మరొక ప్రశ్నని చూద్దాం. కాంతి. దీనికోసం టైమర్‌ని ఆన్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి సమాధానాన్ని చూద్దాం. కాంతి అనే పదానికి సమాన అర్థం వచ్చే పదభ్రమకం మిసిమి. మరొక ప్రశ్నని చూద్దాం. పెండ్లి కాని పడుచు. దీనికోసం టైమర్‌ని ఆన్ చేయడం జరుగుతుంది. సమాధానాన్ని చూద్దామా? కన్యక. మరొక ప్రశ్నని చూద్దాం. కాలిన పెడక. దీనికోసం టైమర్‌ని ఆన్ చేద్దాం. ఇప్పుడు సమాధానాన్ని చూడండి. కచ్చిక. మరొక ప్రశ్నని చూద్దాం. కాబట్టి. దీనికి సమాధానాన్ని చూడండి. కనుక. మరొక ప్రశ్నని చూద్దాం. కషాయి. దీనికి టైమర్‌ని ఆన్ చేద్దాం. సమాధానాన్ని చూడండి. కటిక. మరొక ప్రశ్నని చూద్దాం. అగట్ట. ఈ ప్రశ్నకి సమాధానాన్ని చూడండి. కందకం. అగట్ట అనే పదానికి సమాన అర్థం వచ్చే పదభ్రమకం కందకం. మరొక ప్రశ్నని చూద్దాం. ముమ్మరము లేదా మిక్కిలి. దీనికి టైమర్‌ని ఆన్ చేద్దాం. సమాధానాన్ని చూడండి. ముమ్మరము లేదా మిక్కిలి అనే పదానికి సమాన అర్థం వచ్చే పదభ్రమకం విరివి. మరొక ప్రశ్నని చూద్దాం.
మౌక్తికము. ఈ ప్రశ్న కోసం టైమర్‌ని ఆన్ చేద్దాం. సమాధానాన్ని చూద్దామా? ముత్యము. మరొక ప్రశ్నని చూద్దాం. రుచుల్లో ఒకటి. దీనికోసం టైమర్‌ని ఆన్ చేయడం జరుగుతుంది. సమాధానాన్ని చూడండి. పులుపు. రుచుల్లో ఒకటి అనే పదానికి సమాన అర్థం వచ్చే పదభ్రమకం పులుపు. మరొక ప్రశ్నని చూద్దాం. నిరక్షరాస్యుడి చేవ్రాలు. చేవ్రాలు అంటే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అన్నమాట. దీనికోసం ఇప్పుడు సమాధానాన్ని చూడండి. నిశాని. మరొక ప్రశ్నని చూద్దాం. స్వరాల్లో ఒకటి. టైమర్‌ని ఆన్ చేస్తున్నా చూడండి. మధ్యమ. ఈ వీడియోలో మనం మొత్తం 14 ప్రశ్నలను చూసాము. మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదములు.